వెల్కమ్ టు విఎన్ రెడ్డి ప్రాపర్టీస్. ఇప్పుడు మీరు చూస్తున్న హౌస్ వచ్చేసి నార్త్ వెస్ట్ కార్నర్ హౌస్ అండి. ఇది వచ్చేసి మనకు నార్త్ వెస్ట్ కార్నర్ హౌస్. ఫేసింగ్ చూసుకుంటే నార్త్ ఫేసింగ్గా ఉంటుంది, కార్నర్ వచ్చేసి వెస్ట్ ఫేస్గా ఉండడం జరుగుతుంది. మనకు పక్కనే రెండు ఇల్లులు ఉండడం జరిగిందండి. ఇది వచ్చేసి G+1 కన్స్ట్రక్షన్ 167 స్క్వేర్ యార్డ్. G+1 కన్స్ట్రక్షన్ 167 స్క్వేర్ యార్డ్. ఇప్పుడు మనం చూస్తున్నది నార్త్ వెస్ట్ కార్నర్ హౌస్ అండి. రెండు హౌసెస్ కూడాను ప్లానింగ్ సేమ్ ఉండడం జరుగుతుంది. మనకు సేమ్ డైమెన్షన్, అలాగే ప్లానింగ్ కూడా ఒకేలాగా ఉంటుంది. మెయిన్ డోర్ చుట్టూ చూసుకోవచ్చు వెట్రిఫైడ్ టైల్స్ ఇస్తున్నారు. అలాగే పార్కింగ్లో కూడా పాల్ సీలింగ్, మంచి విశాలమైన పార్కింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇదంతా కూడా మనకు పార్కింగ్ ఏరియా, చాలా స్పేసెస్గా ఉంటుంది. పార్కింగ్ ఏరియా వచ్చేసి ఇన్బుల్ట్ బోరు మరియు సంపు కూడా ఉండడం జరుగుతుందండి. హౌస్ సెట్ బ్యాక్లో ఉన్న ప్రాపర్టీ, ఇంటి చుట్టూ కూడా కంప్లీట్గా సెట్ బ్యాక్స్ ఉండడం జరుగుతుంది. అలాగే ఇది చూసుకుంటే మనకు మెయిన్ డోర్ వచ్చేసి టేక్ వుడ్ అండి. ఇదంతా కూడా మనకు ఇంటి లోపల అన్ని డోర్ ఫ్రేమ్స్ వరకు మనకు టేక్ వుడ్తో ఉండడం జరుగుతుంది. ఇంటి లోపల ఫ్లోరింగ్ చూసుకుంటే మార్బుల్స్ వాడడం జరిగిందండి. ఇదంతా కూడాను మనకు హాల్ ఏరియా. హాల్ చూస్తున్నాం కదా, చాలా స్పేసెస్గా ఉంటుంది. అలాగే పాల్ సీలింగ్ డిజైన్స్ కూడా చూసుకోవచ్చు. వెంటిలేషన్ పర్పస్లో చూసుకుంటే యూపీవీసీ స్లైడింగ్ విండోస్ ఇస్తారండి. ఇంకా విండోస్ మనకు ఫిట్ అవ్వడం లేదు, ఇంకా జరగలేదు. ఫైనల్ వర్క్లో ఉందండి ప్రాపర్టీ వచ్చేసి. మనకు డోర్స్ సెలెక్షన్స్ కానివ్వండి, అలాగే ఇన్సైడ్ వచ్చేసి కలర్ కాంబినేషన్ సెలెక్షన్స్ కానివ్వండి, కస్టమర్ చాయిస్ ఉండడం జరుగుతుంది. ఇదంతా వచ్చేసి టీవీ యూనిట్ ఏరియా ఇదంతా కూడాను. తర్వాత ఇటుగా వస్తే ఇది వచ్చేసి వాష్ బేషన్ పాయింట్, అలాగే డైనింగ్ ఏరియా అంటే ఇదంతా కూడా మనకు డైనింగ్ ఏరియా, వాష్ బేషన్ పాయింట్. హాల్లో నుంచి మనకు ఈస్ట్గా ఒక గుమ్మం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇందులోంచి మనం సెట్ బ్యాక్లోకి వెళ్ళడం జరుగుతుంది. సెట్ బ్యాక్లో కూడా కంప్లీట్గా గ్రానైట్ ఇస్తున్నారు వీళ్ళంతా కూడా మనకు. తర్వాత ఇటుగా వస్తే వచ్చేసి పూజా గది. పూజా గది చూసుకోవచ్చు, మంచి సైజులో ఉండడం జరుగుతుంది పూజా గది. తర్వాత ఇదంతా కూడా కిచెన్ ఏరియా. పాల్ సీలింగ్ ఇవ్వడం జరిగిందండి. కిచెన్లో కూడాను మనకు మంచి స్పేసెస్గా ఉన్న కిచెన్ రావడం జరుగుతుందండి. చూసుకోవచ్చు, చాలా స్పేసెస్గా ఉంటుంది కిచెన్ వచ్చేసి. అలాగే ప్లాట్ఫామ్ చూసుకుంటే కంప్లీట్గా గ్రానైట్ వాడడం జరిగింది. ప్లాట్ఫామ్ వచ్చేసి ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ సైజ్ చూసుకోవచ్చు, సైజ్ వైజ్గా చాలా బాగుంటుంది. అలాగే ఇందులో అటాచ్డ్ బాత్రూమ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి మనకు మాస్టర్ బెడ్రూమ్లో. ఇది వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ చూస్తున్నాం కదా, అటాచ్డ్ బాత్రూమ్. ఇంకా ఫైనల్ వర్క్ పెండింగ్లో ఉందండి. కస్టమర్ చాయిస్ ప్రకారం ఫైనల్ వర్క్లో చిన్న మార్పులు ఉండడం జరుగుతుంది. లైక్ కలర్ కాంబినేషన్స్, అలాగే సెలెక్షన్స్, డోర్ ఫిట్టింగ్స్ సెలెక్షన్స్. తర్వాత ఇటుగా వస్తే ఇది వచ్చేసి బెడ్రూమ్ నెంబర్ 2 అండి. ఇందాక చూస్తే మనం చిల్ మాస్టర్ బెడ్రూమ్, దాని తర్వాత ఇది ఒక బెడ్రూమ్. టోటల్గా ఈ హౌస్లో 3 బెడ్రూమ్స్ ఉండడం జరుగుతుందండి. 3 BHK గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి మనకు. తర్వాత ఇటుగా వచ్చేస్తే ఇది వచ్చేసి బాత్రూమ్ అండి. కామన్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది. ఇందులో రూమ్స్ అన్నీ కూడాను పర్ఫెక్ట్ సైజులో ఉండడం జరుగుతుంది. తర్వాత ఇటు వచ్చేసి కామన్ బాత్రూమ్, ఇందాక చూసింది మనం అటాచ్డ్ బాత్రూమ్. ఇది వచ్చేసి బెడ్రూమ్ నెంబర్ 3 అండి. ఇది వచ్చేసి మనకు బెడ్రూమ్ నెంబర్ 3 చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇది వచ్చేసి ప్రైస్ చూసుకుంటే 1,20,00,000 చెప్పడం జరుగుతుందండి. 1,20,00,000లో మనకు G+1 రావడం జరుగుతుంది. అది కూడా 167 స్క్వేర్ యార్డ్ నార్త్ ఫేసింగ్. ఇది వచ్చేసి మనకు ఇదంతా మనకు ఫస్ట్ ఫ్లోర్లోకి వచ్చామండి. ఫస్ట్ ఫ్లోర్ చూసుకోవచ్చు, సిట్అవుట్ ఏరియా చూసుకోవచ్చు, చాలా విశాలమైన ఏరియా ఇవ్వడం జరుగుతుంది మనకు. అలాగే పాల్ సీలింగ్ డిజైన్ చూసుకోవచ్చు. లొకేషన్ చూసుకుంటే హౌస్ వచ్చేసి రాంపల్లి అండి. ఓల్డ్ రాంపల్లి, హైదరాబాద్లో లొకేట్ అవ్వడం జరిగింది. రాంపల్లి టు గట్కేసర్ మెయిన్ రోడ్ నుంచి ఎగ్జాక్ట్లీ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న ప్రాపర్టీ. ఇది వచ్చేసి మంచి రెసిడెన్షియల్ కాలనీలో ఉంటుంది. చుట్టూ కూడా అన్ని హౌసెస్ ఉన్నాయి, ఫ్యామిలీస్ ఫిల్ అయిపోవడం జరిగింది. ఇంటి ముందు మనకు విశాలమైన 30 ఫీట్ల రోడ్డు, అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, కాలనీకి సీసీ కెమెరా పర్పస్లో కూడా ఉన్నాయండి, సెక్యూరిటీ పర్పస్లో. ఇదంతా కూడాను హాల్ ఏరియా అంటే చూస్తున్నాం కదా, హాల్ ఏరియా చూసుకోవచ్చు. ఫస్ట్ ఫ్లోర్లో చాలా స్పేసెస్గా ఉంటాయి. ఇంకా అన్ని రూములు కూడాను మనకు. ఇదంతా వచ్చేసి పూజా గది.
పూజా గది, తర్వాత డైనింగ్ ఏరియా, కిచెన్ చూసుకోవచ్చు. ఇదంతా కూడా ఓపెన్ కిచెన్. తర్వాత ఇదంతా డైనింగ్ ఏరియా అండి. మనకు చాలా స్పేసెస్గా డైనింగ్ అలాగే ఉండడం జరుగుతుంది. ఇదంతా కూడాను కిచెన్ ఏరియా అండి. కిచెన్ చూసుకోవచ్చు, చాలా బాగుంటుందండి. కిచెన్ ఓపెన్ కిచెన్. ఇది వచ్చేసి వాష్ బేసిన్ ఏరియా అండి. వచ్చేసి వాషింగ్ మిషన్ అలాగే వాషింగ్ పాయింట్ ఇవ్వడం జరుగుతుంది. హౌస్ చాలా బాగుంటుందండి. 167 గజాలలో నార్త్ ఫేసింగ్ హౌసు. డైమెన్షన్స్ చాలా బాగున్నాయండి. మనకు ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో 3 BHK, అలాగే గ్రౌండ్ ఫ్లోర్లో 3 BHK. పెద్ద ఫ్యామిలీకి చాలా బాగా యూజ్ అవుతుంది హౌస్. అలాగే బడ్జెట్ చూసుకున్నా కూడా చాలా రీజనబుల్ బడ్జెట్ అండి. 1,20,00,000 చెప్పడం జరుగుతుంది. అది కూడా కార్నర్ బిట్ అండి. మనకు నార్త్ వెస్ట్ కార్నర్ బిట్. 2 సైడ్స్ కూడా 30 ఫీట్ రోడ్ ఉంటుంది. మనకు 2 సైడ్లు 30 ఫీట్ రోడ్ ఉంటుంది. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, అలాగే కాలనీలో పార్క్స్ చాలా ఉన్నాయండి. పార్కు అలాగే చిల్డ్రన్స్ ప్లే ఏరియాస్ కూడా చాలా ఉన్నాయి. ఇటుగా వస్తే ఇది వచ్చేసి బెడ్రూమ్ నెంబర్ 2 అండి. సెకండ్ బెడ్రూమ్ అనుకోవచ్చు. 2 బెడ్రూమ్స్లో అటాచ్డ్ బాత్రూమ్. ఒక దానిలో వచ్చేసి మనకు కామన్ బాత్రూమ్ ఇవ్వడం జరుగుతుందండి. నార్త్ ఫేసింగ్ హౌస్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్కి కాల్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ తీసుకురావడం జరుగుతుంది మీకోసం. మనకు స్టెప్స్ దగ్గర హెడ్ రూమ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది వచ్చేసి హెడ్ రూమ్ అండి. మనకి ఇది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి.